ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై హనుమాన్ జంక్షన్ లో జనసేన నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలి వద్ద జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన జనసేన నాయకులు వీర మహిళలు. ఈ సందర్భంగా జనసేన గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ, కోహినూరు వజ్రం కంటే విలువైన వ్యక్తి మా అధినేత. తన సొంత డబ్బులతో జనసేన పార్టీని స్థాపించి పార్టీని నడుపుతున్నారు. కౌలు రైతులకు తన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్. నీకు మా అధినేత పవన్ కళ్యాణ్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. జగన్, నువ్వు నోరు అదుపులో పెట్టుకో అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక కోహినూరు వజ్రం ఎంత విలువ ఉందో ఆ ఫస్ట్ తొలిగా పట్టుకున్న రైతుకి, ఆ అమాయకుడికి అయితే తెలియదు. కానీ ఇప్పుడు బ్రిటన్ మహారాణి నెత్తి మీద కిరీటంలో ఉన్నటువంటి కోహినూరు డైమండ్ ఎంత విలువైందో ఈ ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది. అంత విలువైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రాష్ట్రం, ఈ దేశం అంచులు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వ్యక్తి, గౌరవమైన అతి విలువైన వ్యక్తి ఎవరనంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఏకైక స్వరంతో ఈ ప్రపంచ మానవాళి మొత్తం ఏలెత్తి చూపిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం జ్ఞానం కూడా ఎందుకనో మైండ్లో బ్రెయిన్ డెవలప్ అవడం ఆగిపోయినట్టుంది. అతనికి బ్రెయిన్లో ఒకే ఒక్క ఉద్దేశం తప్పితే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, వాళ్ళ బాబాయిని చంపేయాలి, ఇటువంటి హత్యా రాజకీయాలు తప్పితే ఇంకొక మంచి మాట మాట్లాడుతాం. ఈ సమాజం బాగుపడుతున్న కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని దయచేసి మేము ఈ రాష్ట్ర దేశ రాజకీయ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, మీరు ఇటువంటి కుసించుకుపోయిన బుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో శాశ్వతంగా పోటీ చేయడానికి కానీ రాజకీయాల్లో రావడానికి కానీ అర్హుడు కాదు. అటువంటి వ్యక్తిని మీరు అధపతనానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పేసే తొక్కాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో నేను ఉన్నానని చెప్పి వస్తున్నాడు జీవితంలో. ఎందుకంటే మిమ్మల్ని తిట్టుకున్నాడు, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిను, చంద్రబాబు నాయుడు గారిను, మోడీ గారిను అన్నరాని మాటలు అంటున్నాడేమో, ఓకే అనండి. కానీ ఈ భారతదేశ ప్రజలు మేము చెప్తున్నాం. ఎందుకంటే నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, బాబు గారికి మేము చెప్పుకుంటున్నాం, ఇటువంటి నాయకుడు ఇంకొకసారి పోటీ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలమైనటువంటి మేము ఎంత అన్యాయం అయిపోయావో గత 5 సంవత్సరాల్లో, ఏ పరిస్థితికి దిగజారిపోయావో మీరు గ్రహించుకుని అతన్ని అధపాదానికి తొక్కకపోతే మీరందరూ ఏక నిర్ణయంతో పోటీ చేయడానికి డిస్క్వాలిఫై చేయండి అతన్ని. అటువంటి వ్యక్తిని, ఈ దుర్మార్గుడిని, ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడిని రాజకీయాల్లో శాశ్వతంగా బహిష్కరించాలి. ఆ విధంగా మీరు మమ్మల్ని అందరినీ కాపాడమని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారు ఎలా మాట్లాడారో చూసేది, కానీ మాతో పెట్టుకుంటే ఆయన వర్కే చూడమనండి. మాతో పెట్టుకుంటే రేగిచ్చేస్తామన్న విషయం మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఏదైనా మాట్లాడాలంటే పార్లమెంట్కి వెళ్ళి తమ్మున్న వాడు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఏమైనా ఉన్నాయా? కనీసం మా వాళ్ళు ఎన్ని చేశారు ఈ రోజుకి? చాలా మంది చాలా చేశారు. మా పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మోడీ గారు, మా దాంట్లో చాలా ఉపయోగం అయ్యే పనులు చేశారు. ఇప్పుడు మీరు ఏమున్నాయని మా పవన్ కళ్యాణ్ గారు తీశారు. మీరు
గారు పెట్టుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే గెలవగానే ఒకటే విషయం చెప్పారు, మీరెవ్వరూ కూడా మంచితనానికే మనం వెళ్ళదాం, చెడి మనకు వద్దు అన్నారు. మేము అలానే ఊరుకున్నాం. నువ్వెందుకు రెచ్చగొడుతున్నావు, నువ్వు దేనికి రెచ్చగొడుతున్నావు అంటే వీళ్ళెవరూ ఏమనుకోరేమో అనుకున్నావేమో. ప్రతి ఒక్కటి నీకేదో తమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు మొహొక్క చూసి కళ్ళొక్క చూసి మాట్లాడు, పార్లమెంట్ స్పీకర్ పట్టుకొని మాట్లాడు. అంతేగాని అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ పట్టుకుని మాట్లాడండి. మాట్లాడప్పుడు నీకెంత ధైర్యం ఉందో నువ్వు నిరూపించుకో. అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని నా అన్ననేమనంటే మేము మళ్ళీ ఆది పరాశక్తులు వయస్తాం, వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ నీకు వాసిపోతే అదే చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరు మేము పద్దాక మాట్లాడం వర్క్తోనే మేము చూపిస్తాం. ఏదైనా మేము ఇప్పటికీ కూడా అలాగే వర్క్తోనే చూపించి మాట్లాడుతున్నాం. రెండోసారి గనక ఈ మాట గనక వస్తే దేకిచ్చేస్తాం రోడ్డు మీద పెట్టి, అది మాత్రం నువ్వు చూసుకో. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇప్పటికీ మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకు సంబోధిస్తున్నామంటే మాకు మా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ నేర్పించిన సంస్కారం మాలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం. ఏంటంటే నిన్న మీరు మాట్లాడింది అసెంబ్లీకి రాలేని మీరు కూడా మాట్లాడుతుంటే మా జనాలందరూ సిగ్గుగా తలదించుకుంటున్నారండి. ఏంటంటే ఒక్కసారి సీఎం అయ్యారా, మీరు ఎన్నిసార్లు అయ్యారండి? మీరు అయ్యింది కూడా ఒక్కసారే కదా. ఒక్కసారి అయినా సరే చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తినా మీరు మాట్లాడేది? మీరు రాజకీయాలు పనికిరారు. పరదాలు కట్టుకుని పాలన చేసిన మీరా ఈరోజు మీరు రావాలంటే డబ్బు పెట్టుబడి పెట్టి మందు పెట్టి జనాన్ని రప్పించుకునే మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదా? ఆయన ఒక్క కనుసైగ చేస్తే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు, అలాంటి కార్యకర్తలు ఉన్నారు, అలాంటి నాయకులు ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మీరు అంటానికి ఏమాత్రం సరిపోరు. మీకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. రాజకీయం నుంచి మీ నాన్నగారు సీఎం, ఆయన చనిపోయిన వెంటనే సంతకాలు సేకరించే చరిత్ర మీది, బాబాయ్ చెప్పిన చరిత్ర మీది. పవన్ కళ్యాణ్ గారి చరిత్ర అది కాదండి. ఒక సామాన్యమైనటువంటి ఒక కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ కొడుకు ఆయన స్వతహాగా కాళ్ళ మీద నిలబడి మెగా ఫ్యామిలీ అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఎక్కడ తగ్గాలో కానీ ఎక్కడ నెగ్గాలో చేసిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర సంస్కారమే జన సైనికులందరూ నేర్చుకున్నారు. వారి అడుగుదారిలోనే నడుస్తారు. ఇంకొకసారి కనుక ఇదే విషయం కనుక మళ్ళీ రిపీట్ అయితే కనుక మా విషయం చాలా దూరం వెళ్తుంది అని మేము కూటమి అభ్యర్థులు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి తర్వాత మోదీ గారికి కూడా మేము చెప్పుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో వాలిందంటే మాత్రం విషయం చాలా దూరం వెళ్తుంది, చాలా ఇదిగా ఉంటుందని మేము హెచ్చరిస్తూ మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాం. జగన్ గుర్తుపెట్టుకో, నిన్న అతలపాతలం పక్కపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ఆ రోజు ఎలక్షన్ ముందే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. 151 సీట్ల నుంచి నిన్ను 11 సీట్లకి పరిమితం చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్కి. అలాంటిది నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడుగా మాట్లాడే స్థాయికి వచ్చిందా? నువ్వు ఆ రోజు ప్రతి ఏరియాలో ప్రతి చోట కూడా నువ్వు సిద్ధం ఓట్లని పెట్టావు. కనీసం ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలతో నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి సిద్ధమని ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? నీకు అంత ధైర్యం సాలట్లేదా ఇలా నువ్వు అసెంబ్లీకి వెళ్ళడానికి? అసెంబ్లీకి ఒక్క రోజు వెళ్ళావు. ఆ ఒక్క రోజు వెళ్ళి నీ 11 సీట్లతో నువ్వు 11 నిమిషాలు దేనికి? ఇక 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది దేనికి? ఆ రోజు అన్నావుగా సిద్ధం అంటే 150 సీట్లు వస్తే సిద్ధం, ఇవాళ 11 సీట్లు వస్తే సిద్ధంగా ఉండవా నువ్వు? ఇంకా దేనికి మరి నీకు? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మతి సీమితం లేకోకుండా పిచ్చి ముదిరిపోయి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నీకు 11 సీట్లు ఇచ్చారు, అయినా నీకు సిగ్గుసారం లేదు. నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నావు. నీకు కనీసం ప్రజలు నిన్నే ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలని నోటించారు. నీకు తెలుసు నీకు 11 సీట్లు ప్రతిపక్ష రాదని, అయినా నీకు సిగ్గు లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. మేము మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితంతో పార్టీ పెట్టి, తన కష్టార్జితంతో పార్టీ నడుపుకొని, తన కష్టార్జితంతో ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టోతాలు తెలుసుకుంటూ తన కష్టపడిన సొమ్ముని ప్రజలకి, కౌలు రైతులకు కానీ అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 1% నుంచి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ఎదిగిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీ నాన్నగారి పేరు నడ్డు పెట్టుకొని, మీ నాన్నగారి డబ్బుతో, మీ నాన్నగారి పేరు లేకపోతే నువ్వు ఈరోజు కనీసం నాకు తెలిసి మీ ఇంటి పక్కన కూడా ఎవరు తెలిసేది కాదు. మేము మీ నాన్నగారి పేరుని అడ్డు పెట్టుకొని, మీ నాన్నగారు రాజకీయంగా ఆయన వాడుకొని, మీ బాబాయిని అద్దెని వాడుకొని నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావు.
ఏ రోజు కూడా నీకు సొంత క్యాడర్, నీకు పార్టీ కూడా లేదు. అది ఎవరో పార్టీ పెడితే ఆ పార్టీ లాక్కున్నావు, నీకు సొంత పార్టీ కూడా లేదు. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాకు లోకానికి ఉన్నంత తేడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎవరెస్ట్ శిఖరం లాంటి వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి. ఆయన ప్రజల్లో ఉంటూ ప్రజలు ఈరోజు డిప్యూటీ సీఎం అయినా కాడి నుంచి ఆయనకి ఇచ్చిన శాఖలు కానీ ప్రతిరోజు డే 1 నుంచి ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లోనే ఉన్నారు ఆయన. నువ్వు ముఖ్యమంత్రి అయిన ఏ రోజైనా నువ్వు నీ ప్యాలెస్ దాటి బయటికి రాలా. నువ్వు బయటకు వస్తే పరదాలు దాటినా ఉండాలా, నువ్వు బయటకు వస్తే షాపుల్లోంచి జనాలు బయట రాకుండా ఉండాలా. ఏదో కుక్కల పాలనగా రాష్ట్రం గత 5 ఏళ్ళు చిన్న విన్నం చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక చీకటి విధంగా నువ్వు తయారు చేసి ఒక రాష్ట్ర పాలన అందించడమే కాకుండా ఈరోజు నీకు ఎందుకంటే పుల్లి అనమాట. పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఓడించారు. నీకు 151 సీట్లు ఉన్నవాడిని 11 సీట్లకి తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నీకు పుల్లి ఇష్టపట్టుకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడాలని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా మీడియా ముందుకు వచ్చి మారుతున్నావు. నువ్వు ఏ రోజు అసెంబ్లీకి వెళ్ళావు. నీకు కనీసం నువ్వే కాకుండా నీ ఎమ్మట గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా నువ్వు అసెంబ్లీకి తీసుకెళ్ళావు. నీ వల్ల 10 మంది ఎమ్మెల్యేలు ఆపుతున్నావు. నీకు సభ్యత్వం పోతుందంటే అసెంబ్లీకి వచ్చావు. లేకపోతే నువ్వు అసెంబ్లీకి కూడా ప్రజల సమస్యల గురించి ఏ రోజు నువ్వు అసెంబ్లీలో గొంతెత్తలా. ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి రావు. నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు అసెంబ్లీకి వస్తావు. అదంటే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నావు. నీ స్థాయి ఏంటో తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ ఊరుకునే పరిస్థితి లేదు. నీకు ఆల్రెడీ బుద్ధి చెప్తాం. నీకు గట్టి బుద్ధి చెప్తాం. నువ్వు ఇంకొకసారి 11 సీట్లు కాదు నువ్వు గెలుస్తావు అనేది ఈసారి డౌట్ అనేది నేను చెప్తాను. పులివెందులు నువ్వు ఓడిపోయి ఖాయం. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో పులివెందుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఓడిస్తారు. జనసేన పార్టీ అక్కడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని. జై జనసేన.